హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ పాపే నా జీవన్ జ్యోతి ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కూడా చేయండి. మీ లైక్ అండ్ షేర్ మాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్గా ఉంటుంది. నేనైతే ఈ ముగ్గు వేస్తూ సులభంగా మీకు ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో అనేదైతే వివరించేస్తాను. టుడే ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి డోంట్ మిస్ ఇట్ అండ్ చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా చూసేసేయండి. అయితే ఈరోజు ఎపిసోడ్లోకి మనం వెళ్ళినట్లయితే ఆనంది ఆదిత్య ఒక చిప్ ఎలా అయినా తయారు చేసి వాళ్ల బిజినెస్ని స్టార్ట్ చేయాలి అనుకుంటారు. అనుకున్న రీతిగానే మొత్తానికి ఆదిత్య అయితే మాత్రం ఆనందిని బిజినెస్ ప్లాన్ కోసం అడుగుతాడు. అడిగేసరికి ఆనంది అయితే మనం ఎలాగో ఈ రోజుల్లో చాలా కిడ్నాప్స్ చూస్తున్నాం, పిల్లల్ని కిడ్నాప్ చేసేస్తున్నారు అండ్ ఉమెన్కి సేఫ్టీ లేదు, కాబట్టి మనం ఒక చిప్ తయారు చేసి దాన్ని ఒక డిజైనర్లో ఎలా అయినా సరే వాళ్ళు క్లిప్లో గానీ, షైన్ గానీ, బ్యాంగిల్ గానీ, ఇయర్ రింగ్స్లో ఎక్కడైనా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో అలా మనం ప్లాన్ చేసే ఒక షిప్ వాళ్ళకివ్వగలిగితే అది మనం ఒక యాప్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఆ యాప్లో వాళ్ళు డేంజర్గా ఉంటే మనకి రెడ్ కలర్లో అలర్ట్ వస్తుంది. సో మనం లొకేషన్ని కూడా ట్రాక్ చేయొచ్చు త్రూ దట్ చిప్ ద్వారా అని చెప్పేసి ఆనంది అయితే ఆదిత్యకి ఒక ప్లాన్ ఇస్తుంది. ఆ ప్లాన్ అయితే ఆదిత్యకి చాలా నచ్చుతుంది. ఆనంది తెలివితేటలు చూసి మురిసిపోతాడు. అయితే ఈలోపు మొత్తానికి ఆదిత్య అయితే ఆనందిని అప్రిషియేట్ చేస్తాడు. చేసిన తర్వాత బిజినెస్ చెయ్యాలి అంటే అట్లీస్ట్ ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ అయితే కావాలి కదా, దానికోసం మళ్ళీ ఇద్దరూ ఆలోచిస్తారు. సరే మనం చిప్ రెడీ చేస్తాం కరెక్టే, కానీ దీనికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఉండాలి కదా అని చెప్పేసి ఆదిత్య అంటాడు. అనేసరికి మీరేం టెన్షన్ పడకండి, మీకు నేనొక విషయం చెప్పలేదు. నైట్ అంతా కూర్చుని ఒక 300 బుట్టలు అల్లాను, కాబట్టి వాటి ద్వారా నాకు కొంత అమౌంట్ వచ్చింది. ఎలాగో మనకు తెలిసిన వాళ్లది కుటీర పరిశ్రమ ఉందని తెలిసింది. సో వాళ్ల దగ్గర అడ్వాన్స్గా అమౌంట్ తీసుకుంటాను, వాళ్లకి నేను బుట్టలల్లి అమౌంట్ చెల్లించేస్తాను. ఇదొకసారి నేను మాట్లాడి చూస్తానని చెప్పేసి ఆనంది అంటుంది. ఆనంది తనకు చేస్తున్న సపోర్ట్ని చూసి ఆదిత్య ఎంతగానో సంతోషిస్తాడు. కానీ ఒకవైపు బాధ కూడా పడతాడు. నిన్ను బంగారంలా చూసుకోవాలి, కానీ నాతో వచ్చి నువ్వెన్నో కష్టాలు పడుతున్నావా ఆనంది అని చెప్పేసి అంటాడు. ఊరుకోండి ఆదిత్య గారు, నేను మీతో కష్టాలు పడుతున్నానని మీరు అనుకుంటున్నారు. మీరు నాతో ఉన్నారు, సమస్తం నాకు తోడున్నట్టుగానే ఉంది, కాబట్టి దయచేసి మీరు అలా ఆలోచించద్దు. ఒకవేళ మనం ప్లాన్ చేసినట్టుగా ఈ చిప్ బిజినెస్ వర్కౌట్ అయితే ఇంక మనం ఎవరిపైనా డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఆనంది ఆదిత్యకి ధైర్యం చెప్తుంది. ఇంక మొత్తానికి ఆనంది అనుకున్నట్టుగానే ఆ కుటీర పరిశ్రమ దగ్గరికి వెళ్లి వాళ్ల దగ్గర అమౌంట్ కావాలని అడుగుతుంది. అది మీకు ఎలా అయినా నేను బుట్టలమ్మి చెల్లించేస్తాను అని చెప్పేసి బాండ్ కూడా రాస్తుంది. అలా మొత్తానికి వాళ్ళు అమౌంట్ ఇస్తారు. దానితోటి వీళ్ళు తెలివితేటలతో ఎలాగో ఇద్దరు చదువుకున్నారు కాబట్టి ఆనంది ఆదిత్య ఒక చిప్ కనిపెడతారు. సో చిప్ కనిపెట్టేస్తే సరిపోదు కదా, దానికి అప్రూవల్ కూడా కావాలి. సో అప్రూవల్ కోసం అని చెప్పేసి వాళ్ళు అప్రూవల్ ఆఫీస్కి వెళ్తారు. వెళ్లేసరికి మొత్తం వాళ్ల ప్లాన్ అంతా అక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్లకు కూడా నచ్చుతుంది, ఆఫీసర్స్కి కూడా, కానీ అది లైవ్లో ఎక్స్పెరిమెంట్ చేయాలి. సో కాబట్టి వాళ్ళంటారు, ఓకే మీరు చెప్పిన ప్లాన్ బాగుంది, త్రూ యాప్ ద్వారా మనం ఈ షిప్ నుంచి వాళ్ళని ట్రాక్ చేయొచ్చు, కానీ ఇది ఎంతవరకు వర్క్ అవుతుంది అని చెప్పేసి మనం కనుక్కోవాలి అని చెప్పేసి ఆఫీసర్ అంటాడు. లేదు సార్, మమ్మల్ని నమ్మండి, ఖచ్చితంగా ఇది ప్లాన్ సక్సెస్ అవుతుంది. ఇంకా మన కంట్రీలో అవ్వచ్చు, మన స్టేట్లో, ఇది వరల్డ్ వైడ్ అయినా ఎవరైతే ఈ చిప్ కొనుగోలు చేస్తారో ఖచ్చితంగా ఇలాంటి వాటిని స్టాప్ చేయొచ్చు. ఇంకా కిడ్నాప్స్, ఇంకా ఇలాంటి మిస్సింగ్ కేసెస్ ఇవా చాలా తక్కువ అవుతాయని చెప్పేసి ఆనంది అంటుంది. అనేసరికి వీళ్ళు మాటల్లోనే ఉంటారు. మొత్తానికి అక్కడ ఒక ఆఫీసర్కి కాల్ వస్తుంది. ఇలా ఫలానా కేసు వచ్చింది, స్కూల్ పాప మిస్సింగ్ అంట, సో కాబట్టి ఇది ఎలా అయినా సరే మనం కనిపెట్టాలి అని చెప్పేసి కాల్ వస్తుంది. ఇంకా ఈలోపు వీళ్ళు ఎలాగో ఇదే ప్లాన్ చెప్పారు. సో ఈ ప్లాన్కి అనుగుణంగా వీళ్ళు ఏం చేస్తారు అంటే, మొత్తానికి సరే ఈ పాపని మేము 24 అవర్స్లో కనిపెట్టగలమో లేదో చూస్తాం, లేదు అంటే మేము మీ చిప్ ద్వారా మేము ఆ పాపని ఫైండ్ అవుట్ చేయగలిగితే ఖచ్చితంగా ఆన్ స్పాట్ మీకు ఈ అప్రూవల్ అనేది ఇస్తాము అని చెప్పేసి చెప్తారు. సో మొత్తానికి వీళ్ళైతే ఈ 24 అవర్స్ అంటే పాప ప్రాణానికి ప్రమాదం, ఆ కిడ్నాపర్స్ ఏమైనా చెయ్యొచ్చు, కాబట్టి మనం ఈ చిప్పే యూజ్ చేసేద్దామని చెప్పేసి కొంతమంది చెప్తారు. కానీ యాజ్ పర్ రూల్స్ ఫస్ట్ వాళ్ల ప్రయత్నం వాళ్ళు చేసి వాళ్ళు అందులో విఫలమైతే వీళ్ళిచ్చిన చిప్ యూజ్ చేద్దామని చెప్పేసి ఆఫీసర్ చెప్తాడు. ఇంకా మొత్తానికైతే 24 అవర్స్ అవుతుంది, కానీ పాప జాడైతే తెలియదు. అయితే ఈలోపు పాప జాడ తెలియకపోయేసరికి మళ్ళీ ఆదిత్యకి కాల్ చేస్తారు. మీరు అర్జెంట్గా ఒకసారి ఆఫీస్కి రండి అని చెప్పి పిలుస్తారు. వీళ్ళకైతే అర్థమైపోతుంది పాప దొరకలేనట్టుంది, సో వాళ్ళకి మన హెల్ప్ కావాలి అని చెప్పేసి. ఇంకా వీళ్ళేం చేస్తారు అంటే
మొత్తానికి పాప ఏ టైంలో బయలుదేరింది ఏంటి అవన్నీ విషయాలు మొత్తం సేకరించి చేసి ఆ పాపను కనిపెట్టే ప్రయత్నంలో అయితే మాత్రం వీళ్ళు ఆ చిప్ పట్టుకొని తిరుగుతారు. తిరిగేసరికి యాక్చువల్లీ ఆ ఆటో నెంబర్ ఒకటైతే వీళ్ళకి దొరుకుతుంది. ఎందుకంటే ఆ పాపని స్కూల్కి తీసుకెళ్లే వ్యక్తి ఆటో అయితే కనిపిస్తుంది. సో ఆటో అతని పైన వీళ్ళకి కొంచెం నిఘా ఉంటుంది. ఈయన ఏదైనా చేసి ఉండొచ్చు. అయితే ఆయన్నైతే అరెస్ట్ చేస్తారు ఆనంది ఆదిత్య. అయితే ఈయన ఎందుకు అలా చేస్తారు? సో ఈయనని విడుదల చేసేసేయండి. ఆటో ఆయన వీనైనకేం అవసరం ఉంటుంది? ఆయన ఉత్తిని ఊరికే అలాగా ఆయన ఆటో వాణ్ణి మభ్యపెట్టి వాడు ఎటు తిరుగుతున్నాడో తెలుసుకోవాలి అనటానికి వాడికి తెలియకుండా ఆ చిప్ అనేది వాడి షర్ట్కి ఇన్సర్ట్ చేసేస్తారు. సో వాడేంటంటే ఓకే నేనే పాపని కిడ్నాప్ చేయించిన విషయం వీళ్ళు నేను చేయించలేదు అనుకుంటున్నారు. కాబట్టి ఎలా అయినా సరే ఈ పాపని నేను ఈ రోజు ఇక్కడి నుంచి ఊరు దాటించేయాలి. సో ఇంక లేదు అంటే నేను దొరికేస్తాను అని చెప్పేసి ఇంకా ఈ ఆటో వాడైతే మాత్రం తిరగడం స్టార్ట్ చేస్తాడు. అసలు వీడెక్కడికి వెళ్తున్నాడా అని చెప్పి వీళ్ళు ట్రాక్ చేస్తారు. ఇలా ట్రేస్ చేసేటప్పుడు వాడి లొకేషన్ అరకు సైడ్ చూపిస్తుంది. సో అరకు సైడ్ చూపించేసరికి ఇంకా వీడు పాప దగ్గరికి చేరుతాడు. పాప దగ్గరికి చేరేసరికి అయితే ఒక లొకేషన్ దగ్గర చాలాసేపు ఆగినట్టుగా అనిపించేసరికి ఇంకా వీళ్ళకైతే అనుమానం వచ్చేస్తుంది. వీడు ఎందుకింతసేపు ఇక్కడ ఆగాడు, అది కూడా వీడికి తెలియని లొకేషన్ దగ్గర అంటే పాపను వీడు కలుసుకొని ఉండొచ్చు, ఇక్కడే ఉండి ఉండొచ్చు అని చెప్పేసి వీళ్ళైతే అర్జెంట్గా మనం అరకు బయలుదేరి వెళ్ళాలి. యాక్చువల్లీ మిగతా వాటికైతే మనం ఫస్ట్ టైమే పాపకి ఆ షిప్ ఇన్సర్ట్ చేసి ఉంటే మనం వెళ్లే పని లేదు. జస్ట్ ఇది పోలీస్ వాళ్ళకి ట్రాక్ షీట్ అంతా ఇచ్చేస్తే వాళ్లే ట్రేస్ చేస్తారు. కానీ ఇది మొదటిది కాబట్టి మేము కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాం. అంటే తప్పకుండా సార్, మేడం వీరు వస్తే మాకు ఇంకొంచెం ధైర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఈ యాప్ వివరాలేంటి ప్రతిదీ మీకే తెలుస్తుంది అని చెప్పేసి మొత్తానికి ఆ పోలీస్ టీంతో ఆ ఆఫీస్ టీం వీళ్ళందరితో కలిపి వీళ్ళు అరకు బయలుదేరుతారు. సో బయలుదేరేసరికి వాళ్ళ పేరెంట్స్కి అయితే ధైర్యం చెప్తారు. మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు, మీ పాపని సురక్షితంగా తీసుకొచ్చే పోచి మాది అని చెప్పేసి ఆనంది ఆదిత్య అంటారు. ఇలా మొత్తానికి ఇంకా ఆనంది ఆదిత్య టీంతో కలిపి అరకు వెళ్లే ప్రయత్నంలో ఉంటారు. అయితే ఇంకా ఈలోపు చైతన్య మ్యాటర్కొస్తే జీవన పూర్తిగా మారిపోయిందని భ్రమలో ఉంటాడు చైతన్య. ఇంకా చైతన్య చూసిన జీవన బెడ్రూమ్లో నార్మల్గా ఏడ్చినట్టుగా నటిస్తుంది. ఇంకా జీవనను అలా చూసేసరికి ఏమైంది జీవన, ఎందుకు ఏడుస్తున్నావంటే నన్ను క్షమించు చైతన్య, అత్తయ్యగారిని నేను ఒప్పించలేకపోయాను. మరొక ప్రయత్నం కూడా చేసి చూశాను, కానీ దానికి బదులుగా ఆవిడ నన్ను కొట్టారు. అంటే నేను చూశాను నువ్వు ఎంతలా మారావో నేను చూశాను. మాకు కావాల్సింది కూడా నీలో ఈ మార్పే. సరే మొత్తానికి ఇద్దరం కలిపి అన్నయ్య వందనాల్ని ఇక్కడికి తీసుకొచ్చే పనిని మొదలు పెడదాం. సో నీకు తోడుగా నేనుంటాను అని చెప్పేసి అనేసరికి మీరేనా చైతన్య మాట్లాడుతుంది, నేనుంటే మీకు ఇష్టం లేదు కదా, మీరు నన్ను నమ్మరు కదా అని చెప్పేసి జీవన అంటుంది. లేదు జీవన, నన్ను క్షమించు, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. మనిషి ఎప్పుడూ ఒకే తీరులో ఉండరు కదా, సో నీలో మార్పొచ్చింది, నాకింకా సంతోషం అని చెప్పేసి అంటాడు. అనేసరికి జీవన ఎలా అయినా చైతన్యాన్ని సొంతం చేసుకోవాలి అన్న ఉద్దేశంలో దీన్ని మీరు నమ్మారు అనటానికి నాకు రుజువేంటి, నేను మీకు ప్రూవ్ చేసుకున్నాను, కానీ మీరు నమ్మారు అనటానికి నాకు ఎలా తెలుస్తుంది అని చెప్పేసి జీవన అంటుంది. అనేసరికి ఇంక వెంటనే చైతన్య ఏం చేయమంటావు, ఈరోజు ఖచ్చితంగా మన మధ్య ఉన్న ఇన్నాళ్ల దూరం జరిగిపోతుంది, మనిద్దరం ఈరోజు ఒకటైపోదామని చెప్పేసి అంటాడు. అనేసరికి జీవన అయితే మాత్రం యాక్చువల్లీ జీవనాకి చైతన్య భర్త ఒకటయ్యాలని ఉండదు. సో వీడేంటి ఇలా అంటున్నాడు, వీడి ఎలా అయినా నా సొంతం చేసుకోవాలి, కానీ అలా అని నన్ను నేను పానంగా ఎందుకు పెట్టాలి, కాబట్టి సిచ్యువేషన్ బట్టి నడుచుకుందాం, అప్పటికి తప్పదు అంటే భర్తే కాబట్టి ఇంకా తప్పులేదు అన్నట్టుగా ఇంకా జీవన అయితే ప్లాన్ చేసుకుంటుంది. ఏంటి జీవన ఆలోచిస్తున్నావు అంటే, అది కాదు చైతు, మీరు నన్ను నమ్మారు అన్న విషయం నాకు తెలిసినప్పటి నుంచి చాలా సంతోషంగా ఉంది, కానీ మన ఫస్ట్ నైట్ ఇలా కాదు, ఒక స్పెషల్ ప్లేస్లో జరగాలి, మనకి మెమరబుల్గా ఉండాలి, ఏమంటావు చైతన్య అని చెప్పేసి అంటుంది. అనేసరికి చైతన్య కూడా కరెక్టే కదా జీవన, ఓకే సరే ఎక్కడికి వెళ్దాం చెప్పు అంటే, ఆ ఎక్కడికైనా దగ్గర మరీ దూరం కూడా వద్దు, ఎందుకు అంటే అసలే ఆనంది ఆదిత్య వాళ్ళు మన దగ్గర లేరు, సో మనం మరీ బయట వెళ్ళి ఎంజాయ్ చేయడం కరెక్ట్ కాదు, కాబట్టి అలా జస్ట్ మైండ్ పీస్ లాగా మన ఇద్దరు దూరం జరిగిపోవడం కోసం అరకు వెళ్దాం, ఏమంటారు అని చెప్పేసి చైతన్యతో అంటుంది. అనేసరికి యాక్చువల్లీ తను అరకు ఎందుకు వెళ్లాలనుకుంటుంది అంటే, ఇంకా ఇలాంటి డ్రామాలేవి వేయకుండా చైతన్యకి ఏదో ఒక మందు పెట్టేసి చైతన్యాన్ని పూర్తిగా తన వైపు తిప్పుకోవాలనుకుంటుంది. వాళ్ల పెద్దమ్మ ఇచ్చిన గైడెన్స్ ద్వారా అరకులో ఆ మందు దొరుకుతుంది అని చెప్పేసి తనకు తెలుస్తుంది. కాబట్టి చైతన్యాన్ని ఎలా మ్యానిపులేట్ చేసి అరకు తీసుకువెళ్లటానికి ప్రయత్నిస్తుంది. సో ఆ మందు కొని చైతన్యకి ఎలాగో అలా మందు పెట్టేసి తన వైపు పూర్తిగా వశం చేసుకోవాలనుకుంటుంది జీవన. సో ఇలాగ తన ప్లాన్ ఫలించేలాగా తను అరకు వెళ్దామనుకునేసరికి చైతన్య కూడా ఒప్పుకుంటాడు. సరే జీవన, అరకునే వెళ్దాం, అయితే మరి ఈ రోజు మనం దూరంగానే కదా అంటే, సార్కి చాలా కోరికలు ఎక్కువయ్యాయి, ఖచ్చితంగా ఈ రోజు మనం దూరంగానే ఉండాలి, రేపు ఇంక మీ ఇష్టమని చెప్పేసి సిగ్గుపడుతూ మాట్లాడుతుంది జీవన. జీవన పూర్తిగా మారిపోయిందని భ్రమలో ఉన్న చైతన్య అయితే ఇంకా జీవనాన్ని నమ్మేస్తాడు. అలా మొత్తానికి వీళ్ళు కూడా అరకు బయలుదేరుతారు. ఇంకా అరకు బయలుదేరేసరికి జీవన అయితే సరే చైతన్య, మీరిక్కడ ఆగండి, నేను యాక్చువల్లీ మీకొక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను, సో నేనక్కడికి వెళ్ళి వచ్చేస్తాను అంటే, అదేంటి జీవన, ఇది తెలియని ఏరియాలో నువ్వొక్కర్నివే ఎలా వెళ్తావు, నేను కూడా వస్తాను అంటే,
నువ్వొస్తే నీ సర్ప్రైజ్ నీకెలా తెలుస్తుంది? నాకేం పర్లేదు. నేను కాలేజ్ టైంలో ఫ్రెండ్స్తో నేను చాలా టైమ్స్ అరకు ట్రిప్ వచ్చాను. కాబట్టి ఇక్కడున్న ఏరియాస్ అన్నీ నాకు తెలుసు. నువ్వు నాకోసం పెద్దగా బెంగపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నువ్వు ఇక్కడ జస్ట్ వెదర్ని ఎంజాయ్ చేస్తూ ఉండు, నేనొచ్చేస్తాను. వెయిట్ ఫర్ ద సర్ప్రైజ్ అని చెప్పేసి జీవన తెలివిగా సమాధానం చెప్పి అక్కడ్నించి ఆ మందు కోసం ప్రయత్నిస్తుంది. మందు తేయటానికి వెళ్తుంది. ఇంక వెళ్లేసరికి చైతన్య అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు. అసలు జీవనాలో ఇంత మార్పొచ్చింది. అనవసరంగా జీవనాన్ని నేను తప్పుగా అనుకున్నాను. ఇక ఎప్పుడు తన్ని కష్టపెట్టకూడదు. తనకేమిష్టమో అదే చెయ్యాలి. నాకు కావలసింది మా అన్నయ్య వదిన మా ఇంటికి రావటం. ఇంకా ఆ విషయంలోనే తిన్ని దూరం చేసిందనే తిన్ని దూరం పెట్టాను. ఇంక తను నన్ను అర్థం చేసుకొని మారాక జీవనాన్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇంక జీవన వైపు చాలా పాజిటివ్గా ఆలోచిస్తాడు చైతన్య. ఇంక ఈలోపు అటువైపుగా చైతన్య అయితే మాత్రం సరే ఇక్కడెంతసేపనుంటాం, ఇక్కడెక్కడో వాటర్ ఫాల్స్ ఉంటాయని చెప్పేసి విన్నాను. అది చాలా సీక్రెట్ ప్లేస్. కాబట్టి జీవన వచ్చేసరికి నేనక్కడుండి జీవనాకి సర్ప్రైజ్ ఇస్తాను. సో మా ఇద్దరికీ ఒక మెమరబుల్గా ఉంటుంది. కానీ నేను విన్నానుగాని ఎక్కడ లొకేషనో నాకు తెలియదే అని చెప్పేసి చైతన్య అనుకుంటాడు. సో సరే కొంచెం ముందుగా వెళ్తాం, ఎవరైనా కనిపిస్తే వాళ్ళని అడ్రస్ అడుగుదాం అని చెప్పేసి ఇంక చైతన్య అయితే వెళ్తూ ఉంటాడు. చైతన్య వెళ్ళేసరికి ఇంక అక్కడైతే ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఇంకా ఆ వ్యక్తిని ఆపి అడ్రస్ అడుగుతాడు. తీరా చూసేసరికి ఆ వ్యక్తి ఎవరో కాదు, తాండవన్. సో చైతన్యకి ఆల్రెడీ తాండవన్ చనిపోయాడు, ఆ కేసులోనే అన్నీ నిరికించారు అనే విషయం తెలుసు. ఇంక తాండవాన్ని చూసిన చైతన్య వెంటనే తాండవాన్ని పట్టుకొని, నువ్వు చనిపోయావు కదా, నువ్వు తాండవన్నే కదా, నువ్విక్కడ ఏం చేస్తున్నావురా అని చెప్పేసి గట్టిగా అడుగుతాడు. అడిగేసరికి ఇంక తాండవ అక్కడ్నించి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. ఏదో ఒకలాగా మొత్తానికి చైతన్య అయితే పరిగెట్టి తాండవాన్ని పట్టుకుంటాడు. పట్టుకొని ఏం జరిగింది చెప్పు, అసలు నువ్వు చనిపోయావని చెప్పి మా అన్నయ్యని ఫ్రాడ్ కేసులో ఇరికించి నువ్విక్కడ తిరుగుతున్నావా, నీ పని చెప్తాను చూడు అనేసరికి ఇంక వెంటనే తాండవనైతే లేదు లేదు నేను చెప్పేది విను, అంటే ఏంట్రా నువ్వు చెప్పేది చెప్పు, దీని వెనకతలు ఎవరున్నారో చెప్పు అనేసరికి ఇంక తాండవనైతే నిజం బయట పెట్టేస్తాడు. జరిగిన విషయమంతా చెప్తాడు. నీకు తెలియకుండా నీ భార్య నీ అత్త, అదే నీ భార్య పెద్దమ్మ ఇందుమతి, వీళ్ళు చాలా పెద్ద ఘోరాలు చేస్తున్నారు. అవన్నీ నాకు తెలుసు, కానీ అవన్నీ ఇప్పుడు చెప్పే టైం నాకు లేదు. సో కాబట్టి ఆ ఘోరాలు నేను బయట పెట్టకుండా ఉండటానికి వాళ్ళని ఒక 25 లక్షలు డబ్బు అరేంజ్ చేయమని చెప్పాను. సో నాకు అమౌంట్ ఇస్తానని చెప్పి పిలిచి రౌడీలను పెట్టించి నా తలపై కొట్టి నన్ను చంపించేశారనుకున్నారు వాళ్ళు. అయితే నన్ను తీసుకెళ్లి తినగా మీ ఆదిత్య అన్నయ్య కారు డిక్కీలోనే నేరుగా పడేశారు. అయితే నన్ను హాస్పిటల్కి తరలించేసరికి అది పోస్ట్మార్టం బాడీ అనుకున్నారు. కానీ నేను అక్కడి నుంచి తప్పించుకొని ఒక డెడ్ బాడీని నా ప్లేస్లో పెట్టేసి ఇలా తప్పించుకు తిరుగుతున్నాను. అయితే ఈ విషయంలో అయితే మాత్రం నీ భార్య జీవన అండ్ ఇందుమతినే నన్ను చంపాలని చూశారు. ఆదిత్యాని కూడా వాళ్లే ఇరికించాలని చూశారు. ఎందుకంటే నీ భార్యకి ఆనంది అన్న ఆదిత్య అన్న అస్సలు పడదు. నాతో కూడా చాలాసార్లనింది వాళ్ళని ఏదో ఒకటి చేయాలి, వాళ్ళని జీవితంలో ఎదగకుండా చేయాలి. సో దానికోసం నేను ఎంతకైనా తెగిస్తానని చెప్పేసి నాతో అనింది అని చెప్పేసి అనేసరికి ఏంట్రా నువ్వు మాట్లాడేది, జీవనా మీదే అబండాలు వేస్తావా అనేసరికి ఇంక వెంటనే తాండవనైతే జీవనాతో మాట్లాడిన కాల్ రికార్డ్ ఒకటి ఉంటుంది, నాకు 25 lakhs కావాలి, లేదు అంటే నీ నిజాలన్నీ నేను బయట పెట్టేస్తాను అన్నమాట ఆ రికార్డు వినిపిస్తాడు. ఇంక చైతన్య రికార్డు వినేసరికి ఇంక జీవన పైన పిచ్చ కోపం వస్తుంది. ఓకే నన్ను కంప్లీట్గా తను వశం చేసుకుని తిని ఏం చెప్పినా నేను వినేలాగా చేసుకోవాలని చూస్తుంది. కాబట్టి దీని మాయలో నేను పడకూడదు, సరే దీని పని చెప్తాను అని చెప్పేసి అనుకునేసరికి ఇంక తాండవాన్నైతే మాత్రం అక్కడి నుంచి పరారైపోతాడు. ఇంక తాండవాన్ని పట్టుకోవడం కంటే ఎలాగో వాళ్ళ అన్నయ్య కేసులో నుంచి నిర్దోషిగా బయటకొచ్చేశాడు. సో ఇప్పుడు తాండవాన్ని పట్టుకొని లాభమేం లేదు, దీని సంగతి చెప్తామని చెప్పేసి ఇంక చైతన్య అయితే మాత్రం జీవన కోసం అక్కడే వెయిట్ చేస్తాడు. వెయిట్ చేసేసరికి ఇంక ఈలోపు అదే లొకేషన్, అక్కడికి ఆనంది ఆదిత్య కూడా పాప విషయంలో వస్తారు. వచ్చేసి మొత్తానికి ఆ చిప్ దగ్గరున్న లొకేషన్ ఆ ఆటో వాడిని అయితే పట్టుకుంటారు. తీరావాడు ఒక గుహలో ఉంటాడు. అక్కడికి వెళ్ళి చూసేసరికి పాప కూడా ఉంటుంది. పాపం ఉండేసరికి వెంటనే ఇంకా పాపని పట్టుకొని ఆ పోలీసులకి సేఫ్గా అప్పచెప్తారు ఆదిత్య ఆనంది. సో మొత్తానికి ఆ చిప్ ద్వారానే వాళ్ళు ఈజీగా ట్రేస్ చేయగలుగుతారు. సో ఎప్పుడైతే ఆ ఆటో వాడిని కొడుతూ ఉంటారో అది వాడు డేంజర్లో ఉన్నట్టు కదా, సో వాళ్ళకి యాప్లో రెడ్ కలర్లో కూడా చూపిస్తుంది. సో ప్రతిదీ అది ప్రాపర్గా వర్కౌట్ అవుతున్నట్టు ప్రూవ్ అవుతుంది. సో ఇంకా వెంటనే వాళ్ళు ఇచ్చిన
ఆఫీసర్స్ ఇచ్చిన మాట ప్రకారం వీళ్ళ చిప్ ఇంత మంచిగా వర్కౌట్ అయ్యి పాపని కనిపెట్టే దాంట్లో ఇంత హెల్ప్ అండ్ వితిన్ 10 అవర్స్లో చేసేసినందుకు ఇంకా వాళ్ళైతే ఇంకా అప్రిషియేట్ చేసి వాళ్ళకైతే అప్రూవల్ ఇస్తారు. ఇలా మొత్తానికి ఇంకా చాలా చిప్స్ కావాలి. స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో ఇన్ని చిప్స్ మీరు తయారు చేయగలగాలి. కాబట్టి ఇంకా మీరు మ్యానుఫ్యాక్చరింగ్ టీమ్ని ప్రిపేర్ చేసుకోండి. సో మీ అప్రిసియేషన్కి మేము ఒక 5 lakhs స్పాన్సరింగ్ కూడా ఇస్తున్నాం అనేసరికి ఇంకా ఆదిత్య ఆనంది చాలా సంతోషపడతారు. ఎందుకంటే వాళ్ళకి అన్ని చిప్స్ రెడీ చేయడానికి అట్లీస్ట్ ఒక 10 lakhs అయినా అవుతుంది. సో ఫస్ట్ ఆ 5 lakhsతో కొన్ని చిప్స్ రెడీ చేసి అవి వాళ్ళు సేల్ చేసి సో అవి వాళ్ళు టెస్టింగ్ అన్ని పంపించాక మళ్ళీ అది ప్రాపర్గా వర్క్ అయ్యాక వాళ్ళు రిమైనింగ్ కూడా వర్కౌట్ చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నాక ఇంకా మొత్తానికి అలాగే వీళ్ళు 5 lakhs కూడా తీసుకుంటారు. సో ఇంకా అక్కడి నుంచి హ్యాపీగా ఆదిత్య ఆనంది ఇంకా మన కష్టాలన్నీ తీరిపోతాయి. ఆదిత్య గారు నేను చెప్పాను కదా ఖచ్చితంగా మనం బిజినెస్లో సక్సెస్ అవుతామని అనేసరికి ఇదంతా నీ వల్లే ఆనంది, నీ తెలివితేటలతో ఇంత మంచి బిజినెస్ ఐడియా చెప్పావు, చాలా థ్యాంక్ యూ, నువ్వు నా పక్కనుంటే నేను ఏదైనా సాధిస్తాను అని చెప్పేసి ఇంకా వీళ్ళిద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటూ వస్తారు. వచ్చేసరికి ఇంకా ఈలోక చైతన్య అయితే అక్కడ కనిపిస్తాడు. చైతన్య కనిపించేసరికి చైతన్య ఎలా ఉన్నాడండి అనేసరికి చైతన్య ఇక్కడ ఎందుకుంటాడో ఆనంది, ఏంటి ఒకసారి చూడండి అనేసరికి చైతన్య ఇదేంటి వీడిక్కడున్నాడు, మనల్ని వెతుక్కుంటూ వచ్చాడా ఏంటి అని చెప్పేసి వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్తారు. వెళ్ళేసరికి ఏంటి చైతన్య ఎక్కడున్నావు అంటే అన్నయ్య వదిన మీరేంటి ఇక్కడ అంటే అదే మేము కూడా అడుగుతున్నాం, మేము ఇక్కడ చిన్న వర్క్ పని మీద వచ్చాం, మొత్తానికి అది సక్సెస్ అయింది అని చెప్పేసి ఆనంది తన ప్లాన్ తను ఏం అచీవ్ చేశారు ప్రతిదీ చెప్పేసరికి చైతన్య చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. సరే అని ఇంకా మీ కష్టాలన్నీ తీరిపోయినట్టే అనేసరికి కాదురా మా విషయం వదిలేసే నువ్వేంటి ఇక్కడ అనేసరికి తను ఇంకా చైతన్య జరిగిన విషయం అంతా చెప్తాడు. ఇలా జీవన 2 days బ్యాక్ అమ్మతో మాట్లాడింది, అది నిజంగానే మారిందనే భ్రమలో ఇంకా మేము భార్యాభర్తలుగా ఇంకా మా మధ్య ఉన్న దూరాన్ని తొలగించుకుందాం, అలా కాస్త ప్రశాంతతగా అని చెప్పి ఇక్కడ అరకు ప్లాన్ చేసింది. మరి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఏదో సర్ప్రైజ్ అని చెప్పేసి వెళ్ళింది. అది ఎటు వెళ్ళిందో కూడా నాకు తెలియదు. ఈలోపు ఇంకొక నిజం మీకు చెప్పాలి, తాండవన్ చనిపోలేదు, తాండవన్ బ్రతికే ఉన్నాడు, వాడి ద్వారా నాకు నిజం తెలిసింది అని చెప్పేసి మొత్తం చెప్తాడు తాండవన్ తనకు చెప్పిన విషయాలన్నీ. అసలు ఇందుమతి జీవనాయి తాండవాన్ని చంపించేసి ఆ కేసు నీపైన వేయాలనుకున్నారు, అలాగే ఇన్ని ఇంకా తెలియని చాలా కుట్రలు చేస్తున్నారన్న తాండవన్ చెప్పాడు. కానీ వాడిని ఆపి కనుక్కునే ప్రయత్నంలో వాడు ఈ విషయం చెప్పేసి మాత్రం ఇక్కడి నుంచి వాడు తప్పించేసుకున్నాడు. ఇంకా వాడిని నేను వెతుక్కుంటూ పోతే ఇంకా ఈ జీవన సంగతి కనిపెట్టలేను. కాబట్టి సరే వాడి కేసులో ఎలాగో నువ్వు నిర్దోషిగా బయటపడ్డావు కాబట్టి ఇంకా దీని సంగతి ఏంటో నాకు అర్థం కావట్లేదు, మిమ్మల్ని ఎందుకింత పగ పెంచుకుందో, నన్నింతలా మోసం చేసింది మారిపోయాను అని చెప్పేసి, కాబట్టి ఈ జీవనాన్ని వదిలేదే లేదు, మీ ఉద్యోగాలు పోగొట్టింది కూడా అదే అని చెప్పేసి అనేసరికి ఇంకా ఆనంది ఆదిత్య చాలా బాధపడతారు. ఇంకా జీవనాకి మా మీద కోపం పోలేదా, అది కోపం మాత్రమే కాదు మా పైన పగలా పెంచేసుకుంది, అసలు మేమేం చేశామని చెప్పేసి అనేసరికి ఇంకా వెంటనే చైతన్య మీరు బాధపడొద్దు, ఏం చేయాలో ఆ పని చేస్తాను, ఆ ఇందునితిని జీవనాన్ని వదిలేదే లేదు అని చెప్పేసి చైతన్య అంటాడు. ఇంకా ఈలోపు జీవన వస్తుంది. జీవన వచ్చేసరికి అక్కడున్న ఆదిత్య ఆనందిని చూసి వీళ్ళేంటి ఇక్కడ అని చెప్పేసి ఊరికే ఉగలమారినట్టంతో బావుగారు బాగున్నారా, ఆనంది ఎలా ఉన్నావు, నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇక్కడ చూసి అనేసరికి ఇంకా వీళ్ళు ముగ్గురు తన వైపు కోపంగా చూస్తారు. ఏమైంది నేనేం చేశానో అలా చూస్తున్నారు అనేసరికి ఇంకా వెంటనే చైతన్య జీవన పీక పట్టుకొని ఇంకా ఎందుకే నటిస్తున్నావు, అసలు ఏదో సర్ప్రైజ్ అన్నావు, ఏది సర్ప్రైజ్, ఏంటి నువ్వు దేనికో వెళ్ళావు, నన్నేదో చేయాలని అనుకున్నావు నాకు తెలిసి, కాబట్టి ఏంటో కనిపెట్టాలి అనేసరికి వెంటనే ఆనంది జీవన చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకుని చెక్ చేస్తే అందులో ఒక పౌడర్ కనిపిస్తుంది. ఏంటి ఈ పౌడర్ అని చెప్పి చూస్తే ఇలా టచ్ చేసేసరికి దీన్ని పెట్టు మందు అంటారు చైతన్య, సో ఇది పెడితే ఇంకా దీని ఏం చెప్తే అది చేసేలా వశమైపోవచ్చు అనేసరికి ఓహో ఇదా నువ్వు ప్లాన్ చేశావు, నా జీవితంతోనే ఆడుకొని నేనే నా అంతటిని నా అన్నయ్య వదిలిని మెడపట్టుకు గైటికి గింతేసేలాగా వాళ్ళపైన పూర్తిగా అసహ్యం తెచ్చేసుకునేలాగా నన్ను నీ వశం చేసుకుని నువ్వు ఎలా చెప్తే అలా కీలుబొమ్మలా చేసి ఆడించాలని ఇంత ప్లాన్ చేశావా, నిన్ను వదిలేదే లేదని చెప్పి 2 చెంపలు వాగొట్టేస్తాడు చైతన్య. ఇంకా జీవనాకైతే మొత్తానికి విషయం చైతన్యకి నిజం తెలిసిపోయింది అనుకుంటుంది, కానీ అప్పటికీ ఒప్పుకోదు, ఎందుకంటే ప్రూఫ్ ఏం లేదు కాబట్టి. ఏం మాట్లాడుతున్నావు చైతన్య, నేను నిన్ను అలా చేయడం ఏంటి, అది నెల నా బ్యాగ్లోకి వచ్చిందో నాకు తెలియదు, ఇప్పుడే నేను ఒక రెస్టారెంట్ అక్కడ హోటల్లో మన కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఇక్కడికి వచ్చాను, అంతకుమించి నాకేం తెలియదు అనేసరికి నోర్మి ఆ తాండవన్ నాకంతా చెప్పాడు, వాడు చనిపోలేదు, వాడు బ్రతికే ఉన్నాడు, సో నీ మాటలు విని మేమంతా మోసపోయాం, ఇంకా మా ముందు నటించాలని చూడకు అనేసరికి వీళ్ళు అలా ఉండేసరికి అటువైపుగా పోలీస్ వ్యాన్ కూడా వస్తుంది. ఏంటి ఆదిత్య ఆనంది గారు మీరు ఇక్కడే ఉన్నారు, ఇంకా మీరు వెళ్ళలేదా అని చెప్పేసి అడుగుతారు. లేదండి చిన్న విషయంలో ఇక్కడ నిలుస్తున్నా అనేసరికి ఇంకా వెంటనే చైతన్య సరైన టైంకి వచ్చారు, ఇదిగోండి ఇది పెద్ద క్రిమినల్, ఇది ఒక మనిషిని మర్డర్ చేయించి ఇలాంటి క్రైమ్స్ అన్నీ చేసింది, దీన్ని అర్జెంట్గా అరెస్ట్ చేయండి అనేసరికి వీళ్ళు ఏం జరిగింది అనేసరికి ముందైతే దీన్ని అరెస్ట్ చేయండి అని చెప్పేసి ఇంకా జీవనాన్నైతే పోలీస్ వాళ్ళు